మెకానిక్ రాకీ స్టోరీ ప్రారంభ సన్నివేశాలను చూడగానే ఇదో సాదాసీదా లవ్ స్టోరీ అనిపిస్తుంది. కాలేజ్ ఎపిసోడ్ కామెడీ సీన్లన్నీ రొటీన్గా సాగుతాయి. ఒకానొక దశలో ఇది కామెడీ లవ్ స్టోరీ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో సినిమా జానరే మారిపోతుంది. అప్పటి వరకు కథపై ఉన్న ఒపీనియన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్ అని తెలిసిన తరువాత ఆసక్తి పెరుగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక్కో మలుపు ఉంటుంది. ఆ మలుపు సీన్లను మరింత థ్రిల్లింగ్గా చూపించే అవకాశం ఉన్నా డైరెక్టర్ రవితేజ ముల్లపూడి ఆ దిశగా ఆలోచించలేదు. దీంతో ఈ సినిమాకు ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 2.75. కొన్ని ట్విస్టుల్ని ముందే ఊహించొచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే నేటి తరం యువత చేస్తున్న ఓ పెద్ద తప్పిదాన్ని చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల అవసరాన్ని ఆశని ఆసరగా తీసుకుని కొంతమంది చేస్తున్న ఆన్లైన్ మోసాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాని చుట్టూ అల్లుకున్న కథ రొటీన్గా ఉంది. ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు కొంత మాత్రమే సఫలమయ్యాడు. వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. మోతాదుకు మించి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కథనం వాస్తవికానికి దూరంగా సాగిపోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ కథని మరింత బలంగా రాసుకొని స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే ఫలితం మరోలా ఉండేది. మెకానిక్ రాకీ రోల్లో విశ్వక్సేన్ చక్కగా నటించాడు. అయితే ఇలాంటి పాత్రలు తాను చాలానే చేశాడు. అందుకే కొత్తదనం కనిపించలేదు. మాయగా శ్రద్ధా శ్రీనాథ్ అదరగొట్టేసింది. ఆమె రోలు ఇచ్చే ట్విస్ట్లు ఆకట్టుకుంటాయి. మీనాక్షి చౌదరికి చాలా బలమైన పాత్ర దొరికింది. మిడిల్ క్లాస్ యువతి ప్రియగా చక్కగా నటించింది. శ్రద్ధ, మీనాక్షి ఇద్దరు అందంగా కనిపించారు. హీరో తండ్రిగా నరేష్ జీవించాడు. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.25. టెక్నికల్ గా సినిమా పర్వాలేదు. జేక్స్ బిజాయ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తనదైన బీజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఓవరాల్గా మెకానిక్ రాకీకి రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 2.5.